మేడం, కేవలం ప్రైవేట్ స్కూల్స్కే పరిమితమైన ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్ ఈరోజు నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 46,000 పైగా స్కూళ్ళల్లో నారా లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది దేనికి సంకేతం అంటారు? విద్య అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుందని బలంగా నమ్మే ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారండి. అందుకే ఏ మార్పులైనా కానివ్వండి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఇప్పటి వరకు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా ఉందంటే ఏదో నామకే వాస్తే తూతూ మంత్రంగా జరుగుతున్న పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో. వాటిని మార్చి పేరెంట్స్ని కూడా ఈ అభివృద్ధిలో, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయాలి. వారికి మొదటి గురువులు పేరెంట్సే అని భావించి వాళ్ళందరినీ కూడా స్కూళ్ళ దాకా తెప్పించడం, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటో తెలుసుకునేలా చేయడం, వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా చేయడమే నారా లోకేష్ గారి ఒక ఆలోచన. ఈరోజు ఇక్కడ వాతావరణం చూశాక మేము ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. పేరెంట్స్ అందరు కూడా వచ్చి వాళ్ళ టీచర్లతోటి మాట్లాడి మా పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని కనుక్కోవడం, ఇదంతా కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా జరుగుతుంది. మాకైతే చాలా గర్వంగా ఉందండి. ఇటువంటి భవిష్యత్తులో విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రాబోతుంది? ఈరోజు మనం చూసామండి, విద్యార్థులందరూ కూడా చాలా ఇప్పుడు అప్డేట్ అయ్యి వాళ్ళందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్, చాలా సైన్స్ ఎక్స్పెరిమెంట్లు నేర్చుకునే ఆసక్తి కూడా కనబరుస్తున్నారు. కాబట్టి స్కూల్స్ కూడా అదేవిధంగా గవర్నమెంట్ అప్గ్రేడ్ చేయగలిగితే, అదే విధమైన విద్యా పాఠాలు కూడా మనం తీసుకురాగలిగితే విద్యార్థుల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక అవకాశం ఉంది. నారా లోకేష్ గారు కూడా ఎప్పుడు అదే మాట్లాడతారు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకురావాలని దానిపైన కృషి జరుగుతుంది. ఇది కేవలం మొదటి స్టెప్ మాత్రమే. అనేక రకాలైన మార్పుల్ని విద్యార్థులకి తీసుకురాబోతున్నారు. ఆపేసిన అంబేద్కర్ విద్యను కూడా మరీ తిరిగి ప్రారంభించడం, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వాటన్నిటిని మరి తిరిగి వారికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా చేయడం, ఇవన్నీ నారా లోకేష్ గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.